ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా వైఖానస ఆగమ సదస్సు. తిరుమలలో వికనస మహర్షికి ప్రత్యేక పూజలు. సూర్యప్రభపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విహారం. దేవుని కడపలో బ్రహ్మోత్సవ వైభవం. హరే కృష్ణ నామస్మరణతో మార్మోగిన సింహపురి. ఇస్కాన్ ఆధ్వర్యంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. తిరుపతిలోని ప్రసిద్ధ శైవాలయం కపిలతీర్థాన్ని ఈరోజు ఉదయం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 26వ తేదీ వరకు కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను, వాహన మండప నిర్మాణ పనులను, జనరేటర్ గదిని తనిఖీలు చేశారు. అలాగే కళ్యాణ కట్టను, పాదరక్షల కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కపిలతీర్థంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కపిలతీర్థంలో భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరిణిలో అవసరమైన మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయం లోపల భక్తుల క్యూలైన్లను, వెలుపలకు వచ్చే మార్గాన్ని, కళ్యాణోత్సవ మండపంలోని వివిధ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ఈవో సాంబశివరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడు మనం చేపడుతూ ఉన్నాము. దాంట్లో వాహన మండపము, అదేవిధంగా బయటికి వెళ్ళడానికి కొత్తగా ఎగ్జిట్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆలయం లోపల కొన్ని చోట్ల ఏమిటంటే మన వాహనాలు కానివ్వండి, మిగతా మెటీరియల్ కూడా దాన్ని తీసి వేరే చోట్ల బయట వాహన మండపంలో పెట్టడము, కొంత స్టోర్ రూమ్లోకి తరలించి ఆలయంలో చూడటానికి ఇంకా బాగుండే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్యూ లైన్స్ను కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఉంచుకొని, అవసరం లేనప్పుడు కనుక వాటిని రీప్లేస్ చేసినట్టయితే బాగుంటుంది. మరి పుష్కరిణిలో కూడా పైనుంచి వచ్చే ఈ ఆర్గానిక్ మెటీరియల్ ఇదంతా కుళ్ళిపోవటం వలన కొంతమంది భక్తులు కూడా వారు తీసుకొచ్చిన మెటీరియల్ అంతా కూడా పుష్కరిణిలో వేయటానికి వలన అక్కడంటే కొంత మురిగిపోయిన వాసన ఇదంతా కూడా వస్తూ ఉంది. వాటన్నిటినీ రెక్టిఫై చేసి ఆలయ పరిసరాలని, పుష్కరిణిని మరింత శుభ్రపరిచి భక్తులు వచ్చి ఎక్కువసేపు కూర్చోవటానికి కానీ చూడటానికి ఇష్టపడే విధంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. తిరుమలలోని ఆస్థాన మండపంలో వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు ఘనంగా కొనసాగుతోంది. శ్రీ వికనస ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం తిరుమలలోని మేదరమెట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ వికనస మహర్షి ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అదేవిధంగా ఉత్తర మాడవీధిలో ఉన్న వికనస మహర్షి ఆలయంలో వికనస మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆస్థాన మండపంలో ప్రారంభమైన ఆగమ సదస్సులో పలువురు వైఖానస ఆగమ పండితులు ప్రసంగించారు. కడప జిల్లా దేవుని కడపలో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారు సూర్యనారాయణుడి అలంకరణలో బంగారు కాంతులతో ధగధగా మెరిసిపోతున్న సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి కర్పూర హారతులు అందుకున్నారు. వేద మంత్రాలు, మేళతాళాలు, భక్తుల కోలాటాలు, సంప్రదాయ నృత్యాలు, గోవిందనామ స్మరణల మధ్య అంగరంగ వైభవంగా సాగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి విహారంతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి.
సిగ్గులొలికే సీతమ్మకు ఆదర్శ పురుషుడు రామయ్యకు జరిగిన పెళ్లితో భాగ్యనగరం పులకించింది. పెళ్లి అంటే సీతారాములదే. ఆ ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. రామ అన్నంతనే సర్వపాపాలు హరించే ఆ యుగ పురుషుడి కళ్యాణోత్సవ వేడుకను చూసిన భక్తజనం తరించారు. భాగ్యనగరంలోని నల్లకుంటలో సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన సీతారాములను కళ్యాణ వేదికపై ఆశీర్వదనం చేసిన అర్చక స్వాములు వేద మంత్రాలతో జానకీరాముల కళ్యాణాన్ని చేశారు. రామనామస్మరణలతో భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. హరే కృష్ణ నామస్మరణలతో సింహపురి మారుమ్రోగింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. రథయాత్ర సాగే వీధులను అందంగా అలంకరించారు. వర్ణమయ రంగు వల్లలతో రోడ్లను శోభాయమానంగా తీర్చిదిద్దారు. సర్వాలంకార శోభితంగా ముస్తాబైన రథంపై సుభద్ర బలభద్ర సహితంగా శ్రీ జగన్నాథ స్వామివారు మనోహరంగా కొలువై పురవీధుల్లో విహరించారు. సంప్రదాయ భజనలు, కోలాటాలు, హరే కృష్ణ నామస్మరణలతో జగన్నాథుడి రథయాత్ర నెల్లూరు వీధుల్లో కనువిందుగా సాగింది. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా అంబూర్లోని హిందూ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శ్రీనివాస కళ్యాణం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువుదీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వర్షంలో సైతం స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి పునీతులయ్యారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. మేస్త్రం వంశస్థులు అర్ధరాత్రి అభిషేకం మహాపూజలతో జాతరను ప్రారంభించారు. పవిత్ర గంగా జలాలు, పూజా సామగ్రితో డోలు, సన్నాయి, కోలికోం, కిక్రి, సంప్రదాయ వాయిద్యాల చప్పుళ్లతో మేస్త్రం వంశీయులు ఆలయానికి తరలివచ్చారు. గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేశారు. ఆడపడుచులు ఆవు పేడ, పవిత్ర జలాలు, మట్టితో 7 పామ పుట్టలు తయారు చేసి పూజలు చేశారు. నాగోబా జాతరకు రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. దీంతో జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కేస్లాపూర్ ఆలయం కిటకిటలాడుతోంది. ఈ జాతరను ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలోని కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. మాఘమాసం ప్రారంభం సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు జరిపారు. కొండ మీద రాయుడిగా ప్రసిద్ధి చెందిన దేవరకొండ వెంకటేశ్వరుడు దర్శనానికి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో పుట్టుశిలగా ఆవిర్భవించిన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి రజిత ఆభరణాలతో వివిధ వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించి అష్టోత్తర అర్చనలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. తిరువీధుల మెరసి దేవదేవుడు అంటాడు అన్నమయ్య. నిజమే, ఆ స్వామివారి ఉత్సవం తిరువీధుల్లో సాగుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ స్వామివారి ఉత్సవాలతో తిరువీధులు నిత్యం పుణ్యకాంతులను వెదజల్లుతుంటాయి. తిరుమలలోని చతుర్మాడ వీధులు నిత్యం స్వామివారి ఉత్సవంతో ప్రకాశిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తిరుమల మాడవీధుల వివరాలు మరికొన్ని తెలుసుకుందాం. శ్రీవారి ఆలయ 4 మాడవీధులు భక్తులకు మోక్ష మార్గాలు. ఆనంద నిలయంతో పాటు స్వామివారు అనుగ్రహించే పుణ్యస్థలాలే ఈ తిరువీధులు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లోనూ విశేష పర్వదినాల్లో ప్రతి పౌర్ణమి రోజున వాహన సేవలో స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ మాడవీధులను అద్భుతంగా విస్తరించింది. దీంతో స్వామివారి వాహన సేవల వైభవాన్ని వీక్షించడానికి భక్తులకు సులభమైంది. ఒకనాడు మాడవీధులు అనేక కట్టడాలతో ఇరుకుగా ఉండేవి. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం సంపూర్ణంగా కలిగించాలనే ఉద్దేశంతో మాడవీధులను టీటీడీ విస్తరించింది. దీంతో విశాలంగా మారిన మాడవీధుల్లో భక్తులు చక్కగా కూర్చుని స్వామివారి సేవలను వీక్షించే భాగ్యం కలిగింది. అలాగే రద్దీ రోజుల్లో ఈ మాడవీధులను సైతం టీటీడీ వసతి సముదాయంగానూ ఉపయోగించడం విశేషం. ఈ నేపథ్యంలో మాడవీధుల వైభవాన్ని ఓసారి చూద్దాం. తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని తూర్పు మాడవీధిగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను నిర్వహించే వైభవోత్సవ మండపం ఉన్నది ఈ తూర్పు మాడవీధిలోనే.
వైభవోత్సవ మండపానికి పక్కనే శ్రీవారి స్వర్ణరథ మండపం, వాహన మండపాలు ఉన్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు ఇతర విశేష ఉత్సవాలు జరిగే సమయాల్లో ఈ వాహన మండపం నుంచే స్వామివారి వాహనాలు బయలుదేరుతాయి. ఇక ఈ వాహన మండపం పక్కనే శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలను పర్యవేక్షించే పెద్ద జీయర్ మఠం ఉంది. ఆ పక్కనే శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, అఖిలాండం ఉన్నాయి. బేడి ఆంజనేయ స్వామి దర్శనార్థం వచ్చే శ్రీవారి భక్తులు ఈ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆ పక్కనే ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే ఆస్థాన మండపం ఉంది. దక్షిణ మాడవీధి. దక్షిణ మాడవీధిలో భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచే నాద నీరాజనం వేదికతో ప్రారంభమవుతుంది. నాద నీరాజనం వేదిక పక్కనే సహస్ర దీపాలంకరణ సేవ మండపం, ఇంకాస్త ముందుకు వెళ్ళగానే సాక్షాత్తు స్వామివారితోనే పాచికలు ఆడిన పరమ భక్తాగ్రేసరుడు హదీరాంజీ బావాజీ మఠాలు కనిపిస్తాయి. హదీరాంజీ బావాజీ మఠం పక్కనే శ్రీవారికి తీర్థ కైంకర్యాలు నిర్వహించిన తిరుమల నంబి సన్నిధి దర్శనమిస్తుంది. ఇక దక్షిణ మాడవీధి చివర్లో శ్రీవారికి పుష్ప కైంకర్యాలు నిర్వహించిన అనంతాళ్వాన్ బృందావనం ఉంది. పడమర మాడవీధి. పడమర మాడవీధిలో ప్రవేశించగానే మనకు కనిపించేది వసంతోత్సవ మండపం. ఈ మండపంలోనే వేసవి కాలంలో స్వామి అమ్మవార్లకు 3 రోజుల పాటు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. అందుకే దీనికి వసంతోత్సవ మండపం అనే పేరొచ్చింది. ఈ మండపం పక్కనే తిరుమల చిన్నజీయర్ మఠం ఉంది. తిరుమలలో శ్రీవారి నిత్య కైంకర్యాలను పర్యవేక్షించేది పెద్ద జీయర్, చిన్న జీయర్లనే విషయం తెలిసిందే. ఉత్తర మాడవీధి. ఉత్తర మాడవీధిలోకి అడుగు పెట్టగానే అహోబిల మఠానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శనమిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే శ్రీ వైఖానస అర్చక నిలయం, వికనస మహర్షి సన్నిధి ఉన్నాయి. అర్చక నిలయం వెనుక శ్రీవారి పరమ భక్తురాలు శ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం ఉంది. వైఖానస అర్చక నిలయానికి ఎదురుగా శ్రీ వరాహస్వామి ఆలయం, ఆ పక్కనే శ్రీవారి పుష్కరిణి ఉన్నాయి. ఇక వికనస మహర్షి సన్నిధి పక్కనే శ్రీ రాధాకృష్ణుల ఆలయం, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు నిత్యాన్న ప్రసాద వితరణ కొనసాగుతూ ఉంటుంది. ఉత్తర మాడవీధి నుండి తిరిగి తూర్పు మాడవీధిలోకి ప్రవేశించి శ్రీవారి ఆలయానికి చేరుకునే మార్గంలో శ్రీవారి రథం దర్శనమిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకో సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలో 23వ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం టీటీడీ ఘనంగా ప్రారంభించింది. శ్రీవారి ఆలయం లోపల, వెలుపల, ఇతర ప్రాంతాల్లో మొత్తం 25 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచారు. టీటీడీలోని వైద్య అధికారులు, సిబ్బంది, ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చిన భక్తుల్లో అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య వైద్యాధికారి పాల్గొని వివరాలను తెలియజేశారు. శ్రీకాకుళంలో నాగావళి నదీ తీరాన కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. నిత్య పూజలతో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారికి సమర్పించే కర్పూర హారతిని చూసి తీరాల్సిందే. శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని ఆ హారతి వెలుగుల్లో వీక్షించడం ఓ మధురానుభూతి. ఈ సందర్భంగా అర్చకులు అలంకార ప్రియుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర నామావళితో పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు కనులారా కళ్యాణ వెంకన్నను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ వల్లభ గణపతి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో ప్రతిష్ఠించనున్న శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ పార్వతీ సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ నాగదేవతల విగ్రహాలకు యాగశాలలో విశేష పూజలు జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కోనేరు వద్ద భక్తులు దీపారాధన చేసి దీపాలను పుష్కరిణిలో వదిలారు. ఆపై శ్రీ వాసవిదేవి ఉత్సవమూర్తిని తెప్పపై వేంచేపు చేసి కోనేరులో తెప్పోత్సవం జరిపారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశ్వశాంతి కళ్యాణ మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో భాగంగా యాగశాలలో సిద్ధిబుద్ధి సమేత విఘ్నాధిపతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శివ పార్వతులు తదితర దేవతామూర్తులను కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. ఆపై జపానుష్ఠానం, హవన పారాయణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వార్ల కళ్యాణం వేడుకగా జరిగింది. ఆంజనేయుడు గురుదక్షిణగా సూర్యపుత్రికైన సువర్చలను వివాహమాడినట్లు మార్కండేయ పురాణం తెలియజేస్తోంది. సూర్యశక్తి, రుద్రశక్తుల సమాహారంగా వర్ణించే శ్రీ సువర్చలాంజనేయ స్వామివార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖపట్నం పెందుర్తిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు తదితర మంగళ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ప్రత్యక్ష నారాయణుడి అభిషేకాన్ని కనులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేల సంఖ్యలో గుట్టపైకి చేరుకున్న భక్తులు శ్రీ జడల రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పుష్పార్చన నిర్వహించి మహామంగళహారతులతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నూలు సంకట్ బాగ్లో నెలవైన శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. పాలు, పెరుగు, పసుపు, చందనం, కుంకుమ, తైలాలతో శని భగవానుని మూర్తికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. పితృవాక్య పరిపాలనకు, ధర్మాచరణకు, సత్యసంధతకు, ఏకపత్ని వ్రత నిష్టకు, ఇలా ఒకటేమిటి, ఈ విశ్వంలోని సకల సద్గుణాలకు ప్రతీక శ్రీరాముడు. 11వ శతాబ్ది నాటి అత్యంత ప్రాచీన ఆలయమైన భాగ్యనగరంలోని శ్రీ కోదండరామలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని యుగాలకు ఆదర్శప్రాయుడు, సకల ప్రజానీకానికి ఆరాధ్యుడైన శ్రీరామచంద్రునికి దాదాపు ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ ఆలయాలున్నాయి. ఆ ఆలయాలలో కొన్ని అత్యంత ప్రాచీన ఆలయాలున్నాయి. అలాంటి వాటిలో శంషాబాద్లోని శ్రీ కోదండరామాలయం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ మండలం నర్కోడా గ్రామంలో కోదండరాముడు కొలువు తీరిన వైనం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. చారిత్రక ప్రాధాన్యతను, ఆధ్యాత్మిక మహాత్మ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయం వెనుక ఆసక్తికరమైన గాథలు ప్రచారంలో ఉన్నాయి. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులచే నిర్మించబడిన ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలున్నాయి. పచ్చని పొలాల మధ్య, కొబ్బరి చెట్ల నడుమ కనిపించే ప్రకృతి రమణీయతకు అద్దం పట్టినట్లుండే వాతావరణంలో సుమారు 9 ఎకరాలకు పైగా ఆలయ విస్తీర్ణముంది. ఆలయం చుట్టూ ప్రాకారం కనిపిస్తుంది. ఈ ప్రాకారంలో ఆలయానికి ఎదురుగా ప్రధాన ద్వారం, దానిపైన రాజగోపురం నిర్మించబడి ఉంది. ధ్వజస్తంభం, దీపస్తంభం లోపలికి అడుగు పెట్టగానే దర్శనమిస్తాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీరామచంద్రుడితో పాటు ఎప్పుడూ ఉండే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండరు. స్వామికి ఎదురుగా ఉండటం ఈ ఆలయంలో విశేషం. ప్రధాన ఆలయం, మహామంటపం, విశాలమైన నిర్మాణం. పూర్వం పరిపాలకులు శ్రీరామ దర్శనానికి వచ్చిన సమయంలో ఈ మండపంలోనే ఉండేవారని
తెలుస్తోంది. ఇక ప్రధాన గర్భాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి కొలువు తీరి దివ్య తేజస్సుతో భక్తులపై కరుణా కటాక్షాలను ప్రసరింపచేస్తూ దర్శనమిస్తారు. మూల విరాట్టుల విగ్రహాలు మకర తోరణంతో కలిసి ఉన్న ఏకశిలా రూపాలు. మధ్యలో శ్రీరామచంద్రమూర్తి కుడి చేతితో అభయముద్రను ధరించి ఎడమ చేతిలో కోదండాన్ని ధరించి ఉండగా స్వామివారికి ఎడమవైపు సీతమ్మవారు, కుడివైపున లక్ష్మణస్వామి ధనుర్బాణాలను ధరించి కొలువై ఉన్నారు. శ్రీరామచంద్రుని మకర తోరణంపై దశావతారాలను అద్భుతమైన రీతిలో చెక్కబడి ఉన్నాయి. అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు విశ్రాంతి తీసుకున్న పుణ్యప్రదేశాలలో మాత్రమే కోదండరామాలయాన్ని నిర్మిస్తారు. అందుకే ఇక్కడ కళ్యాణి చాణుక్యులు సీతాలక్ష్మణ సమేత కోదండరాముని ప్రతిష్ఠించారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో 2 కోనేర్లు ఉండటం విశేషం. ముందు కోనేరు స్వామివారి సేవలలో నిమగ్నమయ్యే పరిచారకుల కోసం, వెనక కోనేరు అర్చక స్వాముల కోసం నిర్మితమై ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న కోనేరు లోనికి వెళ్లే మెట్ల నిర్మాణం, సువిశాల లోతట్టు ప్రాంతం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాతి కట్టడాలు, మట్టి గోడలు, సున్నపురాయి నిర్మాణాలు మండు వేసవిలో సైతం శీతల పవనాలను అందిస్తాయి. అలనాడు ఆలయంలో జరిగే ఉత్సవాలను తిలకించేందుకు వీలుగా ఆలయం చుట్టూ ఎత్తైన వీక్షణ ప్రాకారాలను ఏర్పాటు చేశారు. వాటిపై నుండి ఆలయ గోపురాన్ని వీక్షిస్తుంటే నాటి శిల్పుల నిర్మాణ ప్రతిభకు నీరాజనాలర్పించవలసిందే. వందలాది సంవత్సరాలు కాలగర్భంలో కరిగిపోతున్న చెరగని ముద్రతో, ఆధ్యాత్మిక శోభతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో నేటికీ భక్తుల మనస్సుకు అనిర్వచనీయమైన ప్రశాంతతను చేకూరుస్తోంది ఈ ఆలయం. ప్రతిరోజు పూజాదికాలతో పాటు చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. అసంఖ్యాకంగా భక్తులు పాల్గొని స్వామివారిని సేవిస్తుంటారు. ప్రతి నెల పునర్వసు నక్షత్రం నాడు అభిషేకం, కళ్యాణం నిర్వహిస్తారు. 2010వ సంవత్సరంలో హెరిటేజ్ అవార్డు పొందిన ఈ ఆలయం చారిత్రక ప్రాధాన్యంతో పాటు ఆధ్యాత్మిక వైభవంతో సుసంపన్నమై ఉంది. అశేష భక్తుల విశేష పూజలందుకుంటూ కళ్యాణం జరిపించే దేవుడిగా, సంతాన ప్రదాయకుడిగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీరామచంద్రుని ఆలయాన్ని దర్శిద్దాం. తిరుమల, తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై గాత్ర కచేరీ జరిగింది. యుఎస్ఏకు చెందిన దైవ స్మృతి బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 674 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిపేట మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.